సిరి కిచెన్కి స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను బెల్లం గావులు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ బెల్లం గావులు చాలా ఈజీగా చేయొచ్చు. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1/2 కేజీ మైదా తీసుకున్నానండి. అలాగే ఒక 1/2 కేజీ ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వ తీసుకున్నాము. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా పళ్ళెంలో వేసుకుని శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పాన్ తీసుకునండి. 2 కప్పులు నూనె వేసి బాగా మరిగించుకుని, ఇప్పుడు చూపించాను కదా మైదా, గోధుమ రవ్వ అందులో వేసుకుని కలుపుకోవాలి. ఇది నూనె ఎంత బాగా మరిగితే మనం ఆ పిండిలో కలుపుకుంటే గవ్వలు అంత గుల్లగా వస్తాయన్నమాట. అందుకని బాగా మరిగించుకొని కలుపుకోవాలి నూనె. పిండిలో నూనె బాగా కాచి ఇలా పోసుకోవాలి. ఇలా పొంగుతూ ఉండాలి, అప్పుడు గుల్ల బాగా వస్తాయి. నూనె పోసుకుని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇదిగోండి, పిండి ఇలాగా మెత్తగా ఉండేలాగా ఇలా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి చిన్న ఉండలుగా ఇలా చేసుకోవాలి. చిన్న ఉండలుగా చేసుకున్నాం కదా పిండి, ఇలాగ గవ్వల బల్ల తీసుకుని ఇలా గవ్వలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకుని పాను పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పొయ్యి మీడియంలో పెట్టుకుని మంట తగ్గించుకోవాలండి. తగ్గించుకొని చేసిన గవ్వలు ఇందులో వేసుకుని బాగా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. హైలో ఎప్పుడూ వేపకూడదు. గవ్వలు కానీ గోరుబెట్టలు కానీ ఏం వండినా హైలో వేపితే వెనక పైన ఎర్రగా వచ్చేస్తుంది, మధ్యలో పిండిలాగా ఉండిపోతుంది, మెత్తగా సరిగ్గా ఏగమనమాట. అందుకని ముందు హైలో పెట్టుకున్న నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకున్నానండి. పాన్ పెట్టుకున్నాను. ఒక 1/2 కేజీ బెల్లం వేసాను. ఒక చిన్న గ్లాసు వాటర్ వేసాను. ఇది పాకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. పాకం ఇలా నురగలాగా వస్తున్నప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఈ పాకం ఎలా సరి చూసుకోవాలంటే రండి, ఈ పాకం ఇలా తీసుకొని గవ్వ మీద ఇలా వేసుకోవాలి. డ్రాప్స్ లాగా వేసుకుంటే వేసుకుని ఇది ఇలా వంచాలి. పాకం ఉంచితే అలా చుక్కల్లా పడుతుంది అనుకోండి, ఇంకా రెడీ అవ్వలేదని. అదే కనుక గవ్వకు పట్టేసింది అనుకో, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అన్నమాట పాకం. అది మటుకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగోండి, పాకం పళ్ళెంలో వేసుకుని గవ్వలు వేసుకుని ఇలాగ పాకం పట్టిలా కలుపుకుంటే బెల్లం గవ్వలు రెడీ.